హాయ్ అక్క, నేను చాలా మిస్ అవుతాను. మన ఇద్దరం చాలా చేసాం, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, మళ్ళీ కలిసి ఉంటాం. నన్ను చాలా వాటిలో సపోర్ట్ చేస్తావు. ఏదైనా రాంగ్ అయితే అది చెప్తావు. నా తప్పున్నా కూడా మమ్మీ దగ్గర వాళ్ళ దగ్గర కవర్ చేస్తావు. అక్క, నీకు ఇప్పుడు మ్యారేజ్ అవుతుంది, ఇంకా బాధగా ఉంది నువ్వు వెళ్తున్నావు అని, కానీ సంతోషంగా ఉంది అక్కడ బాగా చూసుకుంటాడని. నేను హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అక్క. హాయ్, తర్వాత ఏం చెప్పాలి? నాకేం తెలుసు. హాయ్ సిద్ధు అండ్ మోహిత్, హ్యావ్ ఏ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. ఎప్పుడైనా కష్టం వస్తే మాత్రం నాకు ఒక కాల్ చేయి అంతే. కంగ్రాచులేషన్ సిద్ధు, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. హాయ్ సిద్ధు. అబ్బా 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 సిగ్గుచ్చేవాడా. హాయ్ రా సిద్ధు, ఐ మిస్ యూ సో మచ్. ఇంతగా మిస్సింగ్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎక్కువగా కలిసి నాతో ఎక్కువ అక్క అంట బాగుండేదానివి. అప్పుడు స్వీట్ మెమరీస్ ఏంటి అని అంటే దెయ్యాలంటే భయం, కానీ దెయ్యాల స్టోరీలు చెప్తే అందరం కూర్చొని దెయ్యాల గురించే మాట్లాడుకునేవాళ్ళం. దాని గురించే చూసేవాళ్ళం. తీరా భయపడి నా దగ్గరికే వచ్చేదానివి. ఇట్లా చాలా మిస్ అవుతున్నాను నిన్ను. హ్యాపీ మ్యారీడ్ లైఫ్, బాగుండాలి. ఎవరు వాళ్ళు ఎందుకు వాళ్ళు ప్రిపేర్ అయితే మనకెందుకు చదువుతారు పాడు మనం? నువ్వేం చదువుతావు? అలా నసుకుతావేంటయ్యా? నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియాలి కదా. నేను 2 ముక్కలు చెప్తా, తర్వాత నువ్వు స్టార్ట్ చేయండి. ఓకే. అయ్యో మర్చిపోయా. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. కంగ్రాచులేషన్స్ స్నిగ్ధ అండ్ సన్నీ. కంగ్రాచులేషన్స్ సిద్ధు అండ్ సన్నీ. సిద్ధు చాలా కేరింగ్గా ఉంటుంది. సేమ్ ఇక్కడ ఎలా ఉందో అక్కడ కూడా అలాగే ఉండాలని, సన్నీ కూడా సిద్ధుని బాగా కేర్గా చూసుకోవాలని ఆశిస్తున్నాను. సిద్ధు గురించి చెప్పాలంటే మా పెళ్ళైన కొన్ని రోజుల తర్వాతే తను పుట్టింది. చాలా చిన్న, ఇంకా మా ఇంట్లో ఫస్ట్ బేబీ కదా, చాలా అల్లరి చేసేది, చాలా చేసేది. దానికి అన్నం అన్నీ నేనే ఎక్కువ పెట్టేదాన్ని. సారికమ్మ అనే పిలుపు నుంచి స్టార్ట్ చేసింది బాగా. ఎవరో చెప్పకుండానే దాని అంతటా అదే సారికమ్మ అని స్టార్ట్ చేసి ఈ రోజుకి కూడా అంతే ఉంటుంది. నాకు మా ఇంట్లో దెబ్బ తగిలిందంటే అక్కడ ఆమె కూడా దెబ్బ తగిలిందని చెప్తా. అలా ఇద్దరు రిలేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఎలా అందరితో మింగిలై చాలా హ్యాపీగా ఉంటుందో, అక్కడికి వెళ్ళి అంత పెద్ద ఫ్యామిలీలో కూడా అలాగే మింగిలై హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ ఇద్దరికి. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. వి హ్యాపీ ఫర్ యూ గైస్. మర్చిపోయాను నేను మళ్ళీ. చెప్పమ్మా రాధిక. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. వి హ్యాపీ ఫర్ యూ గైస్. సిద్ధుతో చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. అందులో ఒక ఫన్నీ మెమరీ ఇప్పుడు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. సిద్ధు ఇంకా మేమందరం కజిన్స్ ఒక సమ్మర్ హాలిడేస్ అప్పుడు కలుస్తాం. ఎవ్రీ సమ్మర్ హాలిడేస్ కలుస్తాం. అలా ఒక సమ్మర్ హాలిడేస్ అప్పుడు కలిసినప్పుడు వీ క్రియేటెడ్ ఎ స్మాల్ సినిమాటిక్ యూనివర్స్. అది కామెడీగా కంటిన్యూ లిటరలీ ఆ యూనివర్స్లో మేము ఉన్న హీరోలందరినీ, చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్, మహేష్ బాబు అందరినీ పెట్టి ఏదో మా హాఫ్ సమ్మర్ హాలిడేస్ మొత్తం ఒక సిల్లీ థింగ్ మీద స్పెండ్ చేసాము. మేము ఇప్పటికీ కూడా చాలా బాగుంటుంది అదంతా తలుచుకుంటే, ఆల్ దోస్ గుడ్ డేస్. అండ్ ఫన్నీ పార్ట్ ఏంటంటే ఆ సినిమాటిక్ యూనివర్స్కి సిద్ధు డైరెక్టర్గా చేస్తాం అనుకున్నాం. అండ్ నాకు ఇది మొత్తం చేద్దాము అని అనుకున్నాం కామెడీగా అప్పుడు. ఇట్ వాజ్ ఆల్ వెరీ ఫన్నీ ఇప్పుడు ఆలోచిస్తుంటే. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. ఆల్ ది బెస్ట్. మాకు సిద్ధకి చాలా మెమరీస్ ఉన్నాయి. అందులో గుడ్ మెమరీ ఏంటంటే మేము చాలా దయ్యం సినిమాలు చూసేవాళ్ళం. ఎక్కడికి రా అక్క, సుసుకుపోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏవక్క, ఇంకో రౌండ్ వేసుకుంటావా? కంగ్రాచులేషన్స్ స్నిగ్ధ సన్నీ. కంగ్రాచులేషన్స్ స్నిగ్ధ అండ్ సన్నీ. స్నిగ్ధ పుట్టినప్పటి నుంచి మాకు ఒక లక్కీ చామ్. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. తను ఎక్కడుంటే అక్కడ అదృష్టం ఉన్నట్లే. అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. స్నిగ్ధ పుట్టంగానే ముందు ఆడపిల్ల కావాలనుకున్నా, ఆడపిల్ల పుట్టింది. అది పుట్టిన దగ్గర నుంచి నాకు అన్నీ కలిసి వచ్చినాయి. పొజిషన్ కూడా పెరుగుతూ వచ్చింది అన్నిటికీ. ప్లస్ మ్యారేజ్ అవుతుందంటే ఇప్పటికీ నమ్మలేకుండా ఉన్నాను నేను. అప్పుడే పెళ్ళికి వచ్చిందా అనేది.
కాదే బాగా మంచి సెన్సిటివ్, అవతలాలని అర్థం చేసుకునేది కానీ ఎవరిని హర్ట్ చేయదు. ప్లస్ అది అందరినీ మంచిగా చూడాలని ఉండిద్ది కానీ బయటపడదు. చాలా కేర్ తీసుకుంటుంది ప్రతి విషయంలో. తను కన్నా కింద చిన్న వాళ్ళని బాగా కేర్ తీసుకుని ఉండిద్ది. ప్లస్ మెయిన్ ఏంటంటే ఇన్ని రోజులు నేను వర్క్ బిజీలో ఉండి స్నిగ్ధాని చాలా మిస్ అయ్యాను. కానీ నాకు జనరల్ షిఫ్ట్ వచ్చి స్నిగ్ధ అది కొంచెం తనతో గడిపే టయానికి ఇప్పుడు మళ్ళీ మ్యారేజ్ అని మిస్ అవుతున్నాను. అది చాలా బాధగా ఉంది. ఎనీహో కంగ్రాచులేషన్స్. అక్కడ కూడా ఇప్పుడు పుట్టింటి గౌరవాన్ని మెట్టింటి అండదండలను రెండు బ్యాలెన్స్ చేసుకుంటా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ స్నిగ్ధ అండ్ సన్నీ. ఆల్ ద బెస్ట్ స్నిగ్ధ అండ్ సన్నీ. ఏం చెప్పాలి, మా మమ్మీ డాడీ నేను ఎప్పుడు చెప్పలేదు, బట్ వారిద్దరికంటే నాకు నా లైఫ్లో స్పెషల్ ఇంకేమీ లేదు. ప్రాణమోలే పెంచుకున్న పిచ్చి నాన్నకు దూలమిరిగి భుజముపై పడిన పిడుగు పాటిది, ఇంతకన్నా నరకమే లేదు జన్మకు. మా మమ్మీ డాడీ నన్ను ఎంత బాగా చూసుకుంటారో, బాబాయ్ సారకమ్మ కూడా నన్ను అంతే బాగా చూసుకుంటారు. బన్నుని, కౌశిని, చరణ్ని. అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా. భవ్య ఇస్ రియల్లీ స్పెషల్ నాకు. మళ్ళీ తిరిగి అడుగేసేది వచ్చిపోయే చుట్టూలానే, నేను పుట్టి పెరిగిన ఊరికి ఇంకా పైన పొరుగురిదాన్ని. 1 year బ్యాక్ యూఎస్ వెళ్ళిపోయినాక నాకు చాలా లోన్లీ అనిపించింది. బట్ బబిత ఇస్ లైక్ నా బెస్టెస్ట్ ఫ్రెండ్ నా లైఫ్లో. కట్టదాటి గంగ నేడు కంట పొంగెనే. చరణ్, కౌశి, బన్ను ముగ్గురులో ఎవ్వరు అంటే నేను వాళ్ళ ముగ్గురు నా పిల్లలు అని చెప్తాను. ఆ తర్వాత జతన్ గాడు వాడు చిన్నప్పటి నుంచి చూస్తూ అట్లా ఉండడం. ఎంత ఎంత యాతనో ఎంత గుండె కోతనో. అందరూ చాలా బాగా చూసుకుంటారు నన్ను. ప్రతి వాస్వదన అందరూ చాలా బాగా చూసుకుంటారు. I miss all of them really bad. గుంజనే గుండెనే ఎవరో అన్నంతగా వేదనే బాధనే నాన్నకు గూడునే విడువక ఇన్నే ఉండొచ్చుగా ఎవడు రాసాడు ఈ రాతను. ముక్కుతూనే నీ పాదాలు కడిగిన ఈ కన్నీళ్ళు రెక్కలల్లా దాసుకొని కాచినందుకెన్నాళ్ళు మెట్టి నింట దీపమై మీ పేరు నిలుపుతని. సమ్మర్ హాలిడేస్ చాలా 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 మెమరబుల్. అందరూ పైన పడుకునే వాళ్ళం, పర్పుల్ వేసుకొని నైట్ అంతా స్టోరీస్, హారర్ స్టోరీస్ చెప్పుకుంటూ. మేము ఒక మూవీ కూడా రాసాము, అది ఎప్పటికీ చాలా 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 స్పెషల్. సో అందరం పిల్లలు కలిసి అలా ఉండడం. ఆ తర్వాత అది అవ్వలేదు, బట్ డెఫినెట్లీ ఏదైనా ట్రిప్ వెళ్తే అది చాలా ది బెస్ట్ అవుతుంది. అది ఒక్కరితో వెళ్ళినా నాకు లిటరలీ నా మమ్మీ డాడీ చరణ్తో వెళ్ళిన ట్రిప్ ఏది లేదు. ఏదైనా ఉంటే అందరం కలిసి వెళ్తాం, అలానే బాగుంటుంది. సన్నీలో నచ్చంది ఒక్కటే, ఏది సీరియస్గా తీసుకోవడం. ఎప్పుడు చాలా 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 చిల్లుగా హ్యాపీగా నీకు ఇష్టం వచ్చింది నువ్వు చేయి. హీల్ ఆల్వేస్ బీ మై ఐస్ క్రీమ్ పార్ట్నర్.
ఫర్ ఎవర్. నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే కన్నీళ్లకు నవ్వులు నేర్పిన నేస్తం